మున్నూరు కాపులు ఐకమత్యంతో పోరాడి హక్కులను సాధించుకోవాలని మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పొనగంటి మల్లయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని దుబ్బ మల్లన్న ఆలయ ప్రాంగణంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కలపత్రం ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. కులపరంగా రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1న మున్సిపల్ పరిధిలోని శ్రీ మల్లికార్జున దేవాలయ ఆవరణంలో కాపు కుల బాంధవుల ఆత్మీయ సమ్మేళనం వనభోజాల మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ప్రభుత్వ వైప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, పుట్ట మధు, సత్యనారాయణ, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చెల్లా స్వరూప, హరిశంకర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. మరి దుబ్బమల్లన్న స్వామి మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో మా మున్నూరు కాపు సంఘ పెద్దలు, కుల బాంధవులు అందరం కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి 1వ తారీఖు నాడు 9వ నెల 2024 రోజున ఆదివారం రోజున మరి ఈ దుబ్బమల్లన్న మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో మరి జమ్మికుంట మండల్, ఇల్లంతకుంట మండల్, వేనవంక మండల్ మా మున్నూరు కాపు సోదర సోదరి మనల ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం 9 గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులందరూ కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మా కుల పెద్ద అయిన ఆకుల రాజయ్య గారు అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి 3 మండలాల కుల బాంధవులు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల పెద్దలకు, నాయకులకు, మరి సోదర సోదరీమణులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరిమణులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి 3 మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం.